ఆ శారీలో ఐస్ అలా కనిపించే బ్రైట్గా దొరికేసాను అనిపించింది నాకైతే. సో ఐ ఫౌండ్ యువర్ ఐస్ యాక్చువల్లీ. నీ ఐస్ చూసినంటే నేను ది బెస్ట్ అనుకున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వెంటనే అసలు కథ కూడా అడగలేదు, ఏ క్వశ్చన్ వేయలేదు, ఏం మాత్రం లేదు, అంత నమ్మకంతో నువ్వు వెంటనే టీంలోకి వచ్చేసావు. థ్యాంక్ యూ తారక్. అండ్ ఇక్కడ కనిపించిన గురించి మాట్లాడేస్తా. గగన్ బాబు ఊరికే పేరు మార్చాడు కదా, నేను గగన్ బాబు అని పిలుస్తుంటాను సరదాగా. అండ్ గగన్ నాకు ఎప్పటి నుంచో తెలుసు, నా మీద నమ్మకంతో పాపం వస్తాడు, ఆడిషన్ చేస్తాడు, అసలు క్యారెక్టర్ ఇవ్వకపోతే వెళ్ళిపోతాడు. రంగస్థానంలో పక్క నిలబడ్డాడు. సార్ నేను నిలబడితే సరిపోతుంది అన్నాడు. ఏదో ఇవ్వాలనుకుంటున్నా. కరెక్ట్గా ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, క్లైమాక్స్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు తను కాదు యాక్చువల్గా, కానీ వేరే అతనే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఆ క్యారెక్టర్ కోసం తను రిహార్సల్ చేయమని చెప్పాను. దాన్ని కూడా బుక్ అయినాడు, రిహార్సల్ చేయడానికి వచ్చాడు. కానీ తర్వాత ఐ ఫౌండ్ లైక్ తనే పర్ఫెక్ట్ అనిపించి గగన్ మనం చేద్దాము అంటే, కానీ చిన్నది క్యారెక్టర్ ఓకేనా అంటే సార్ డెఫినెట్ చేస్తాను అన్నాడు. చేసావు. థ్యాంక్ యూ గగన్, లవ్ యూ. అండ్ పావని, ఇది లైక్ యాక్చువల్గా పావని కథ ఏంటంటే, చిన్న పిలుస్తా కదా, మా అన్నయ్య కూతురు సేమ్ అలాగే ఉంటుంది. సో నేను ఈజీగా సెలెక్ట్ చేసుకోగలిగాను అందుకే నిన్ను. సో పొద్దున కూడా చెప్పాను తనకే, సినిమాలో పవన్ని సెలెక్ట్ చేయడం కోసం, కావేరి క్యారెక్టర్ సెలెక్ట్ చేయడం కోసం నీ గురించి అన్నానని మా అన్న కూతురు తనకే చెప్పాను. అండ్ గొప్ప విషయం ఏంటంటే, తను జాకెట్ లాగినప్పుడు యాక్చువల్గా అది మీకు సినిమాలో అంత లేదు, కానీ సెట్లో కొంచెం ఇబ్బందిగానే ఉంది. తను ఏమాత్రం ఇబ్బంది పడకుండా, నేను ప్రతి షాట్ తర్వాత సారీ చెప్పేవాడు, కానీ నాకు అనిపిస్తుందంటే సినిమా కోసం ఏ యాక్షన్కి వెళ్ళారైనా నాకు నచ్చుతారు, ఏ యాక్షన్కైనా. అంటే ఒకసారి ఆర్యాటూలో ఒక షాక్, ఆర్యాటూలో కాజల్ని అడిగా నేను లిఫ్ట్లో ముద్దు పెట్టుకోవాలి ఓకేనంటే, సో తను హెస్టేట్ చేయకుండా ఒకసారి వెళ్ళి ఓకే సార్ సీన్కి హెల్ప్ అవుతుంది కదా అంది. అంటే సీన్ పాడవకూడదు, నన్ను ఒకటి ఊహించుకున్న డైరెక్టర్ అనే ఉద్దేశంతో. సో తను ఏమాత్రం అబ్జెక్ట్ చేయకుండా పాపం అందరి ముందు అలాగే నిలబడింది చేస్తున్నప్పుడు. సో నీలాంటి క్యారెక్టర్ సినిమా కోసం ఏ ఎక్స్టెన్షన్కి వెళ్ళే వాళ్ళకి నాకు చాలా ఇష్టం. ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ, నువ్వు పర్ఫెక్ట్ సరిపోయావు. అండ్ నీ వల్ల క్యారెక్టర్ చాలా ఎన్హాన్స్ అయింది, నీ ఫేస్లో ఉన్న ఇన్నోసెన్స్ ప్లస్ అదంతా కూడా చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ కావేరి. అండ్ క్రాంతి ఐ ఫౌండ్ ఇట్, నీ ఫేస్ అంటే విచిత్రమైన ఫేస్ నీది, అర్థమైందా? పాపం క్రాంతి ఎప్పుడో 10 years 6 years 7 years తెలుసు నాకు.